మొన్నటి వరకు దంచుకొట్టిన ఎండలకు ఢిల్లీ నగరం అల్లాడిపోయింది. అడుగు బయట పెట్టాలంటేనే జనాలు భయపడిపోయారు. ఆ అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు పిట్టల్లాగా రాలిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా మారిపోయింది. ఉన్నట్టుండి కుంభవృష్టిగా కురిసిన వర్షానికి ఢిల్లీ నగరం ప్రస్తుతం చిగురుటాకులాగా వణుకుతోంది. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. కొన్ని చోట్లయితే చాలా ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మనం మరో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. కేవలం గడిచిన 24 గంటల్లో 22.8 సెంటీమీటర్ల వర్షం నమోదై 88 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిందని వాతావరణ శాఖ అధికారులు లెక్కగట్టి మరీ చెప్పారు. వర్షానికి నగరం అతలాకుతలమైన దృశ్యాలు ఇప్పుడు అందరినీ భయపెడుతున్నాయి. ఢిల్లీ నగరం ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది. భారీగా కురిసిన వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉన్నట్టుండి కుంభవృష్టిగా వర్షం కురవడంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ భారీ వర్షానికి ఎక్కడి నీరు అక్కడే ఆగిపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. దీని కారణంగా ఢిల్లీలో చాలా ప్రాంతాలు వర్షపు నీటిలో మునిగిపోవడంతో ప్రజలంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే గురువారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ వర్షం శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దంచుకొట్టింది. కేవలం 24 గంటల్లోనే ఎన్నడూ లేనంతగా 22.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. ఇది రికార్డు స్థాయి వర్షపాతమని అధికారులు చెబుతున్నారు. 1936 తర్వాత ఒక్క జూన్లోనే ఇంత వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారని, 88 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డు ఎట్టకేలకు ఈ వర్షంతో బ్రేక్ అయిందని అధికారులు తెలిపారు. చూసారుగా, ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి ఇది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉండడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.